హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. మీరు ఆల్రెడీ తమిళనాడు చూసే ఉంటారు. సో ఈ వీడియోలో నేను ఏపీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి కమ్యూనిటీ వైజ్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అదేవిధంగా ఆ కమ్యూనిటీ వైజ్లో మేల్స్ అండ్ ఫీమేల్స్ వాళ్ళు ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అదేవిధంగా మనకి మేల్ క్యాండిడేట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఫీమేల్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, వాళ్ళ యొక్క కాంపిటీషన్స్ రేషియోస్, అదేవిధంగా ఈ మొత్తం ఇవన్నీ చెప్పబోతున్నా విడమర్చి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేసరికి వీడియోలో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చేసరికి 2023. సో టోటల్ పోస్టులు వచ్చేసరికి 6100 పోస్టులు అండి. సో సివిల్ పోస్టులు వచ్చేసరికి 3580. అదేవిధంగా ఏపీఎస్పీ పోస్టులు వచ్చేసరికి 2520. ఇందులో మేల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 77,876 అండి. వీళ్ళు సివిల్కి కాంపిటీషన్ ఎంత ఉందంటే 1:44, అంటే ఒక పోస్ట్కి 44 మంది కాంపిటీషన్ ఉన్నారు. ఏపీఎస్పీ పోస్టుకి వచ్చేసరికి 1:23, అంటే ఒక పోస్ట్కి 23 మంది కాంపిటీషన్ ఉన్నారు. సో ఫీమేల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 17,332 అండి. వీళ్ళు వచ్చేసరికి ఓన్లీ సివిల్కే ఎలిజిబుల్, ఏపీఎస్పీకి కాదు. సో సివిల్కి కాంపిటీషన్ ఎంత ఉందంటే 1:19 ఉందండి, అంటే ఒక పోస్ట్కి 19 మంది పోటీ పడుతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇది కమ్యూనిటీ వైజ్ అండి. కమ్యూనిటీ వైజ్ ఎంతమంది ఉన్నారు అనేది, సో ఈ కమ్యూనిటీ వైజ్ ఎంతమంది ఉన్నారు అనేది ఇందులో మేల్ క్యాండిడేట్స్ ఇది, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇది కేటగిరీ వైజ్ అండి. ఇక్కడికి వచ్చేసరికి ఎపియర్ క్యాండిడేట్స్ అండ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్, ఇందులో కూడా ఎపియర్ క్యాండిడేట్స్, క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇచ్చారు. సో మనకి ఎపియర్ క్యాండిడేట్స్తో పని లేదండి, క్వాలిఫైడ్ క్యాండిడేట్స్తో ఇది కాబట్టి నేను దాని గురించి ప్రత్యేకించి టేబుల్ వేసి చెప్పాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ టేబుల్కి వచ్చేసరికి చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఇది మేల్ క్యాండిడేట్స్, ఇది వచ్చేసరికి ఫీమేల్ క్యాండిడేట్స్. ఇందులో వచ్చేసరికి ఓసీ కేటగిరీలో వచ్చేసరికి మేల్స్లో 3008 మంది, ఫీమేల్లో వచ్చేసరికి 453. సో బీసీఏలోకి వచ్చేసరికి 9549, ఫీమేల్లోకి వచ్చేసరికి 1519, బీసీబీలోకి వచ్చేసరికి 7779, ఫీమేల్ వచ్చేసరికి 1505, అదే బీసీసీలో వచ్చేసరికి 178, ఫీమేల్ వచ్చేసరికి 39. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బీసీసీ వాళ్ళకి చాలా లెస్ కాంపిటీషన్ అండి, మొత్తం ఓవరాల్ కేటగిరీ వైజ్ మొత్తం. సో నెక్స్ట్ వచ్చేసరికి బీసీడీ వచ్చేసరికి 17,498 మంది అండి మేల్స్లో, ఫీమేల్స్లో వచ్చేసరికి 3,347, బీసీఈ వచ్చేసరికి 2036 అండి. సో ఫీమేల్ వచ్చేసరికి 310, ఎస్సీ వచ్చేసరికి 28,435, ఫీమేల్ వచ్చేసరికి 7,852. అత్యంత ఎక్కువ కాంపిటీషన్ ఈసారి ఎస్సీ వాళ్ళకు ఉందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎస్టీ వచ్చేసరికి 7,166, ఫీమేల్ వచ్చేసరికి 1952. నెక్స్ట్ వచ్చేసరికి ఏజెన్సీ ఏరియా ఉంటారు కదండి ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 1120, ఫీమేల్ వచ్చేసరికి 304. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి 1107, అదేవిధంగా ఫీమేల్ వచ్చేసరికి 6 అండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ 6 జస్ట్ ఈవెంట్ క్వాలిఫై అయ్యి ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయితే వాళ్ళకి పక్కా జాబ్ అండి. ఇకపోతే మన ఈ టోటల్ ఓవరాల్ కేటగిరీ వైజ్లో అత్యంత తక్కువ కాంపిటీషన్ ఉన్నది బీసీసీ వాళ్ళకి అండి, అత్యంత ఎక్కువ కాంపిటీషన్ ఉన్నది ఎస్సీ మేల్కి అండి, అదేవిధంగా ఎస్సీ ఫీమేల్కి కూడా ఉన్నారండి. ఈసారి ఎప్పుడు యాక్చువల్గా కాంపిటీషన్ అనేది బీసీడీలో ఉంటుంది, అలాంటిది ఈసారి ఎస్సీ వాళ్ళు వచ్చారండి ఎక్కువ కాంపిటీషన్కి. సో టోటల్ మేల్లో వచ్చేసరికి 77,876 అండి, ఫీమేల్లోకి వచ్చేసరికి 1732 అండి. సో ఇది కేటగిరీ వైజ్ మనకున్న కాంపిటీషన్స్కి ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఏటి అనేది. సో ఇకపోతే ఓసీ పరంగా చూసుకుంటే జస్ట్ ఓసీ కేటగిరీలో ఓసీ అని పెట్టి క్వాలిఫై అయిన క్యాండిడేట్స్, బట్ ఓసీ వాళ్ళకి మొత్తం టోటల్ చూసుకుంటే అన్ని కేటగిరీ వాళ్ళు ఓసీలో కాంపిటీషనేనండి. సో ఇది మెయిన్ గుర్తుంచుకోవాలి, ఓసీ వాళ్ళకి ఇదే ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఇంతే కాంపిటీషన్ అని కాదండి, మిగతా అన్ని కేటగిరీ క్యాస్ట్ వాళ్ళు కూడా అందులోకి వస్తూ ఉంటారు. సో ఇదండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే